హల్లెలూయా. ఒకసారి మన రెండు చేతులు పైకెత్తాం. రెండు చేతులు పైకెత్తి గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు కీర్తనలతో, సాక్ష్యాలతో, ప్రత్యేక పాటతో, వాక్య పఠనంతో దేవుడు మహింపరచబడి ఉన్నాడని నమ్ముచున్నాం. మరి సమయంలో కొద్ది నిమిషాలు వాక్యము ధ్యానించబోచున్నాం. మరి అందరూ కూడా మీ ఏకాగ్రత ఇక్కడ ఉంచి మరి వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ఇందాక చదవబడిన వాక్యం మరొకసారి నేను చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఎట్లాగూ రాయబడి ఉంది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారనై ఉండండి. చిన్న ప్రార్థన, ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవ, కృపగలిగిన మా రక్షణానికరమైన నామమునకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అద్వితీయుడగు దేవుడు, ఆది సంభూతుడు తండ్రి, నీకు వందనాలు. సర్వభౌముడు, మందరి మీద సర్వాధికారులు కలిగిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. యోగ్యతలేని మమ్మల్ని ప్రభా నిలబెట్టుకుని ఈ విధంగా నీ యందు ప్రభా ఆనందించడానికి, నిన్ను సేవించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభా. దీనులమైన మమ్మల్ని ఇదిగో ప్రభా ఈ విధంగా నిలబెట్టుకున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా ప్రభా నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నా నోటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మాట్లాడుచున్న నన్ను ప్రభా, వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ అధీనంలో ఉంచుకోండి ప్రభా. మాట్లాడాలన్నా ప్రభా, విని గ్రహించి మా జీవితాలు ఫలించాలన్నా నీ ఆత్మ సహాయం కావాలి తండ్రి. నీ ఆత్మ లేనిదే ప్రభా స్తోత్రం మేము లేము. ఈ క్రైస్తవ్యం లేదు ప్రభా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. మాతో ఉంటున్నది నీకు వందనాలు ప్రభా. మాతో ఏం మాట్లాడని ఉన్నారు ఇదిగో ప్రభా, స్పష్టంగా మాట్లాడి ఇదిగో ప్రభా ఆ వాక్యము మా జీవితంలో ఫలించేలాగా ప్రభు చూపించమని, ఈ ఆరాధన అంతటిలో కేవలం నీవు మాత్రమే మహింపరచబడమని ప్రభా యేసు నామములో, పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యాక్చువల్గా ఈ టాపిక్ నేను ఒక 2-3 వారాల క్రితం యవన సహవాసంలో పంచుకున్నాను. అయితే ఈ వాక్యం ఈ టాపిక్, ఈ సబ్జెక్ట్ ఉన్న ప్రాముఖ్యతను బట్టి నేను ఇక్కడ మెయిన్ సంఘంలో పంచుకోవాలని ఆశపడి మరొకసారి సబ్జెక్ట్ని తీసుకొస్తున్నాను మీ ముందుకి. అయితే లాస్ట్ టైం సరైన సమయం లేకపోయినందున ఈసారి కొంచెం ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చూడండి, ఒకడు దొంగ ఇల్లుకి కన్నబేయడానికి వెళ్తున్నాడు. ఒక ఇంటిని టార్గెట్ చేశాడు. ఆ ఇంట్లో మంచి ధనము, నగలు అన్నీ ఉన్నాయి. ఆ ఇంటిని టార్గెట్ చేశాడు. అయితే ఆ ఇంటి యజమాని తన ఇంట్లో ఉన్న సామాన్లు, ఆ ధనాన్ని బట్టి ఇటువంటి రిస్క్ తీసుకోకూడదు, మరింత జాగ్రత్తగా ఉండాలనేసి ఏం చేశారంటే, ఏ మాత్రము ఎవరు డోర్ ఓపెన్ చేసినా కూడా ఇల్లంతా బెల్స్ మోగేటట్టు అరేంజ్ చేసుకున్నాడంట. జస్ట్ డోర్ ఓపెన్ చేస్తే ఇల్లంతా బెల్స్ మోగిపోతాయంట. ఆ విధంగా అరేంజ్ చేసుకున్నాడంట. ఈ విషయం దొంగ కూడా తెలిసింది. దొంగతనం చేసే ముందు కొంచెం ఎంక్వైరీ చేసి వస్తారు కదా దొంగ. ఈ విషయం దొంగ కూడా తెలుసు. అయితే ఎలాగైనా సరే దానికి ఒక సొల్యూషన్ చూడాలనేసి దానికి అతనికి తెలియకుండా ఒక పద్ధతిలో వెళ్ళాలనేసి ఒక పద్ధతిని ఎంచుకున్నాడు. ఏం చేశాడంటే, అతను దొంగతనం చేయడానికి వెళ్ళే ముందు ఆ దొంగ అతని చెవుల్లో ఫుల్గా బూదులు పెట్టేసుకుని ఏమి వినపడకుండా మళ్ళీ దాని మీద కట్లు కట్టేసుకున్నాడంట. ఆ బెల్ల సౌండ్ వినపడకుండా కట్టేసుకుని దొంగతనానికి వెళ్ళాడు. దొంగ దొరికిపోతాడా అక్కడ? ఎందుకు? బెల్లు యజమానికి వినపడకుండా చేయాలి, అతనికి వినపడకుండా చేసుకోకూడదు. అవునా? అతను చేసే పద్ధతి కరెక్టో కాదో ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. అతను అనుకున్నదే కరెక్ట్ అనుకుని దొంగతనానికి వెళ్ళిపోయాడు, దొరికిపోయాడు. ఇప్పుడు ఈ పద్ధతి తప్పు అయినా కూడా ఆ తప్పుడు పద్ధతిని ముందుకు వెళ్ళడం వల్ల యజమానిని మోసం చేస్తున్నాడా, లేకపోతే తను తాను మోసం చేస్తున్నాడా? తను తాను మోసం చేస్తున్నాడు కదా. చాలా మంది మన క్రైస్తవ జీవితంలో ఈ విధంగా ఉంటున్నాం. ఏంటంటే, వాక్యం మనతో మాట్లాడుతుంది, అరే బాబు నీ ఆత్మీయ స్థితి సరిగ్గా లేదు,
అనేసి మనం వారం వారం వచ్చే ప్రతిసారి మన వాక్యంతో మనతో మాట్లాడుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే నా ఆత్మీయ స్థితి సరిగ్గా లేకపోవడం ఏంటి, నేను ప్రతి వారం టైం టు టైం చర్చకి వెళ్తున్నాను, నా ఆత్మీయ స్థితి సరిగ్గా లేకపోవడం ఏంటి అనుకుంటాం. నీ జీవితం ఫలభరితంగా లేదనేసి అనేక మంది బోధకుల ద్వారా మాట్లాడతారు. దేవుడు అరే నేను గంటకు ఒక గంట రోజుకు గంట ప్రార్థన చేస్తాను, నా ఆత్మీయ స్థితి సరిగ్గా లేకపోవడం ఏంటి అనేసి మనం కళ్ళు మూసుకుని ముందుకు వెళ్ళిపోతుంటాం. ఈ విధంగా ఏంటంటే చర్చికి రావడం, ప్రార్థన చేయడం, పాటలు పాడటం, ఇక్కడ పరిచర్య చేయడం, ఇటువంటివి అన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆత్మీయ స్థితి చాలా బాగుంది, నాకు తిరిగిలేదు, నేను నెంబర్ 1 ఆత్మీయ స్థితిలో అనేసి మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. కానీ మన పద్ధతి, మన వెళ్తున్న రక్షణ జీవితంలో మనం ముందుకు వెళ్తున్న పద్ధతి ఏదైతే ఉందో అది సరైనదా కాదా అనేది ఈ యొక్క క్రైస్తవ జీవితానికి గమ్యమైన అది మనకి చేరేంత వరకు మనకు తెలియదు. ఎప్పుడంటే ఈ విధంగా మనం ముందుకెళ్ళిపోయి మనల్ని మనం మోసం చేసుకుంటాం. ముందుకు వెళ్ళిపోతే ఆ దొంగకి దొరికేంత వరకు తెలియలేదు నేను వచ్చిన పద్ధతి కరెక్ట్ కాదనేసి తను మోసం చేసుకున్నాడు. మనకి గమ్యం ఆ పరలోకమా లేకపోతే నరకమా చేరేంత వరకు మనకు తెలియదు. ఎప్పుడంటే మనం ఇలా మోసం చేసుకుంటా అంటే చర్చికి రావడం వలన, ప్రార్థన చేయడం వలన, లేకపోతే ఇక్కడ కుర్చీ వేయడం వలన, పాటలు పాడడం వలన, మ్యూజిక్ ప్లే చేయడం వలన, ఇక్కడ బోధ చేయడం వలన ఇదే ఆత్మీయ స్థితి అని కనుక మనం ముందుకు వెళ్ళిపోతే ఆ గమ్యం ఏదైతే ఉందో మనకు నరకం చేరేంత వరకు మనకు తెలియదు. ఓ నేను రాంగ్ ట్రాక్ వచ్చాను అనమాట అనేసి మనకు తెలియదు అనమాట. ఆత్మీయ స్థితి అనేది ఇవన్నీ కాదు, ఇవి బాహ్యంగా చేసే కార్యక్రమాలే కానీ క్రైస్తవ జీవితంలో బయటికి కనిపించే కార్యక్రమాలే కానీ ఇది ఆత్మీయత కాదు. ఆత్మీయ దీన్ని ఏమంటామంటే మనం చర్చికి రావడాన్ని, ప్రార్థన చేసుకోవడాన్ని, పాటలు పాడుకోవడాన్ని, బైబిల్ చదువుకోవడాన్ని, ఈ కార్యక్రమాలన్నింటికంటే ఏమంటామంటే భక్తి చేయడం అంటాం. ఈవెన్ కానుకలు ఇవ్వడం, స్పాన్సర్ చేయడం, వీటన్నిటి కూడా భక్తి చేయడం అంటాం. అది ఆత్మీయత కాదు. సో భక్తి చేయడమే ఆత్మీయత అనుకుంటే కనుక మనల్ని మనము మోసం చేసుకుంటున్నాము. దాన్ని అంటాం ఆత్మవంచన. మనల్ని మన ఆత్మను మనం మోసం చేసుకోవడం. దీనికి నిర్వచనం నేను చెప్పట్లేదు, క్లియర్గా బైబిల్లో చెప్తుంది. ఇప్పుడు చదువుల వాక్యం ఏముంది, మీరు విను మాత్రమే కేవలం వినేవారుగా ఉండిపోయి దాని ప్రకారంగా జీవించకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అది ఆత్మవంచన. భక్తికి ఆత్మీయతకి చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి, 0కు వాల్యూ ఉందా, 0కు వాల్యూ ఉందా చెప్పాలి గట్టిగా. లేదు, కానీ ఉంటుంది. ఎప్పుడు ఆ 0 పక్కన 1 నుంచి 9 అంకెల లోపల ఏదైనా పెడితే ఆ 0కు ముందు పెడితే, వెనకాల కూడా కాదు, ముందు పెడితే అప్పుడు 0కి వాల్యూ వస్తుంది. మనం చేసే భక్తికి వాల్యూ ఎప్పుడు వస్తుందో తెలుసా? దానికి ముందు మన ఆత్మీయ స్థితి బాగోవాలి. దానికి ముందు ఆత్మీయంగా మనం ఉండాలి. అప్పుడు మనం చేసే ప్రతి భక్తికి వాల్యూ ఉంటుంది. ఏదైనా సరే నువ్వెంత పరిచయం చేయి, ఎంత గొప్పగా పాటలు పాడు, ఎంత గొప్ప బోధ చేయి, ఎంత గొప్ప స్పాన్సర్షిప్ చేయి, ఎంత పెద్ద పెద్ద కోణలే, ఎన్ని గంటల ప్రార్థన చేయి, ఎన్ని గంటల వాక్యం విను, మన హృదయ స్థితి బాగోకపోతే, మన ఆత్మీయ స్థితి బాగోకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. ఇది నేను చెప్పట్లేదు. ఒకసారి ఇదే పత్రికలో 1వ అధ్యాయంలోనే 27వ వచనం ఒకసారి చదువుదాం. కలంకమును నిష్కలమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఒకసారి 26వ వచనం, ఎవరైనా నోటికి కళ్ళు పెట్టుకోక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకోని ఎడల వాని భక్తి. ఇక్కడ కేవలం నోటి ద్వారా చేసే పాపాల గురించి అయితే మాట్లాడుతున్నారు, కానీ ఏ పాపమైనా సరే మనం సరి చేసుకుంటూ ఆ పాపంలో బ్రతుకుతుంటే మనల్ని మనం మోసపరుచుకుంటూ అదే ఆత్మీయస్థితి అనుకుంటే కనుక ఆ భక్తి వ్యర్థమే అని చెప్తున్నారు.
చూడండి ఒకసారి 2 తిమోతి 3:5. క్లియర్ గా భక్తి జీవితానికి ఆత్మీయ జీవితానికి డిఫరెన్స్ ఏంటో ఇక్కడ మనకు కనపడుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. చూడండి, దేని శక్తి అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ, దేవుని శక్తి గురించి మాట్లాడుతున్నాం. పైకి భక్తిగా అంటే మనం చేసే భక్తి అందరికీ కనపడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో మనం చేసే ప్రతిదీ పైకి కనపడతారు. ఇవన్నీ చేస్తూ ఒకవేళ కనుక మనం ఆత్మానుసారంగా లేకపోతే, ఆత్మశక్తిని మనం పొందుకోకపోతే, ఆ పరిశుద్ధాత్మ పవర్ని మనం కలిగి ఉండకపోతే వ్యర్థం, అంతా వ్యర్థమే. మనము అందుకే రోమపత్రికలో అన్నాడు కదా, ఆత్మానుసారంగా నడువుడు. ఒకసారి 8:14 ఒకసారి చూద్దాం. రెండింటికి డిఫరెన్స్ క్లియర్ గా కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆ దేవుని కుమారులకే స్వాస్థ్యము. చూడండి, ఇందాక అంటున్నారు ఒకవేళ ఆత్మ చేత నడిపింపబడకపోతే, ఆత్మశక్తి మీలో లేకపోతే మీరు ఎంత భక్తి చేసినా వ్యర్థం అన్నారు. ఒకవేళ ఆత్మ చేత నడిపింపబడితే మీరు దేవుని కుమారులు అవుతారు, పరలోక రాజ్యము. అర్థమవుతుందా? భక్తి ఉండాలి. ఎప్పుడంటే మన ఆత్మీయ స్థితి ముందు బాగోవాలి. దాని తర్వాత భక్తి. చూడండి, నీతి క్రియలు చేస్తే మంచిదే, ప్రాముఖ్యత ఉంది. క్రైస్తవ జీవితంలో నీతి క్రియలకు ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడో తెలుసా? మనకు సరైన విశ్వాసం కలిగి ఉన్నాం. హైందవులు కూడా మంచి మంచి కార్యాలు చేస్తారు, మంచి మంచి చారిటీలు చేస్తారు, ఎంతో మందికి సహాయం చేస్తారు. కానీ వాళ్ళు రక్షింపబడతారా ఆ కార్యాల ద్వారా, ఆ క్రియల ద్వారా? ఎందుకు? వారు నిజమైన దేవుణ్ణి విశ్వసించట్లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు. సో నీతి క్రియలకు వాల్యూ రావాలంటే మనము నిజమైన దేవుని విశ్వసించాలి, విశ్వాసం కలిగి ఉండాలి. మన చేసే భక్తికి వాల్యూ కావాలంటే మన ఆత్మీయ స్థితి బాగోవాలి. గమనించాలి. మనం సున్నాకి ముందు ఏదో ఒక నెంబర్ ఉంటే సున్నాకి వాల్యూ ఎలా వస్తుందో, మన చేసే భక్తికి వాల్యూ రావాలంటే దానికి ముందు మన హృదయ మార్పు, మన మారు మనసు కలిగి ఉండాలి. మనము పాపములో కాకుండా ఆత్మీయంగా నడవడం నేర్చుకోవాలి, ఆత్మానుసారంగా నేర్చుకోవాలి, జీవించడం స్టార్ట్ చేయాలి, వాక్యానుసారంగా జీవించాలి అనేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం సాధారణంగా ఏం చేస్తామంటే సత్తి చెప్పేసుకుంటాం. ఏదైనా పాపాలు చేసే ముందు మన రక్షింపబడులందరిలో దేవుడు మన పరిశుద్ధాత్మ నివసిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు చెప్తా ఉంటాడు, అయినా సరే సత్తి చెప్పేసుకుంటాం. ఏదైనా ఒక అబద్ధం ఆడితే ఒక 10 దినాలు కలిసి వస్తుంది అనుకోండి, ఏదో నాకు చెప్పేసుకుంటాం. ఒక్కసారి కదా ఏమవుతుంది, ఆడేద్దాం, 10 దినాలు వస్తున్నాయి కదా, నచ్చ చెప్పేసుకుంటాం. మన పరిశుద్ధాత్మ మనకు చెప్తుంటాడు ఇది తప్పు అనేసి, అయినా సరే పాపం చేయడానికి మనం ఏంటంటే ఏదో విధంగా సర్ది చెప్పేసుకుంటాం. గొప్ప విషయం ఏంటంటే సాతానుడు మన చేత పాపం చేయించడానికి అనేక కారణాలు చూపిస్తాడు. నీకు ఇస్తాడు రీజన్స్, ఈ కారణం వల్ల కదా చేసే పర్లేదు అనేసి. ఎప్పుడైతే అవ్వ మోసపోయిందో సాతాను చేత, అప్పుడు సాతానుడు ప్రత్యక్షంగా వచ్చి మోసం చేశాడు, ప్రేరేపించాడు పాపం చేయించడానికి. కానీ వాళ్ళు పాపం చేసిన తర్వాత ప్రతి మానవులో ఆ యొక్క స్వభావం, దానికి అది నివసించడం స్టార్ట్ చేసింది. సో మనం ఆటోమేటిక్ గా మనం పాపపు స్వభావం ఉంది కాబట్టి మనకేంటి ఏదో విధంగా పాపం చేయడానికి ఆ స్వభావం ప్రేరేపిస్తూనే ఉంటారు. ఎన్నో కారణాలు చెప్తుంది. ఎన్నో కారణాలు చూపిస్తా ఉంటాడు మనకు సాతాను. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే నువ్వు ఏ కారణమైనా పట్టుకో. ఒకవేళ నువ్వు వాక్యాన్ని తప్పి ప్రవర్తిస్తున్నావా అది పాపమే. నీకు వందలాది రీజన్స్ ఉండొచ్చు, వేలాది రీజన్స్ ఉండొచ్చు. ఏ రీజన్ కూడా ఒకవేళ నువ్వు పాపం చేస్తుంటే ఆ పాపాన్ని కొట్టదు.
అది దానికి సరిపోగదు. నీ రీజన్స్ నీకు ఉండొచ్చు. అరే ఎందుకు దూషించారా, ఎందుకు తిట్టారా అంటే ఆడు తిట్టలేదా? ఆడు తిట్టినంత మాత్రాన నీకు తిట్టే అర్హత లేదు. ఆడు తిట్టాడు కదా అనేసి నువ్వు తిట్టినప్పుడు నీది పాపం కాకుండా పోదు. వాడు కొట్టాడు కదా అనేసి నువ్వు తిరిగి కొడితే నీది పాపం కాకుండా పోదు. వాడు మోసం చేస్తే నువ్వు మోసం చేశాడు కదా నీ తల్లి మోసం చేస్తే నీది పాపం కాకుండా పోదు. వాడి పాపమే నీది పాపమే. దేవుడు ఏం చెప్తాడంటే ఎదుటివాడు కీడు చేసినా కూడా నువ్వు మేలు చేయాలి. అదే క్రైస్తవ్యం. బుద్ధి చెప్పాలి, చెప్పడానికి మార్గాలు ఉన్నాయి. అది కూడా వాక్యానుసార పద్ధతిలో. నోరు మూసుకుంటూ ఉండాలి అని అంటలేదు. తిట్టాడు, దూషించాడు, లేకపోతే తప్పులు చేస్తున్నాడు, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాక్యానుసార పద్ధతుల్లో మనం చెప్పాలి. అంతే తప్ప సేమ్ అతను ఏం చేశాడో మనం కూడా అదే పద్ధతిలో వెళ్ళిపోతే అతనికి నీకు తేడా లేదు. అతను పాపం చేశాడు, ఇతను నువ్వు పాపం చేస్తాడు. అతని పాపానికి నీ పాపము ఏంటంటే కొట్టువేది. నీ పాపం నీ విషయంలో ఇది ఎలా ఉంటుంది అది గమనించుకోవాలి మనం. ఏ కారణం కూడా మనం నీ పాపాన్ని కొట్టువేది. ఒక దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆజ్ఞ పాటించాలి. ఆజ్ఞ నువ్వు ఎంత తప్పినా కూడా పాపమే. అది సగం చేసి సగం తప్పినా కూడా పాపమే. సో సాతాను యొక్క పని ఏంటంటే వాక్యానుసారంగా ఉండడానికి ఎన్ని నాటకాలే ఆడతాడు దగ్గర, ఎన్ని టెంప్టేషన్స్ అయినా ఇస్తాడు, ఎన్ని మాటలైనా చెప్తాడు, ఎన్ని అబద్ధాలైనా ఎన్ని కారణాలైనా నీకు ఇస్తాడు. బట్ టార్గెట్ ఏదో విధంగా నీ చేత వాక్యానుసారంగా జీవించకుండా ఆ మాట తప్పి ఏదో రకంగా నీ చేత పాపం చేయించడమే వాడు పని. అయితే నీలో కేవలం పాప స్వభావమే కాదు కదా, నీలో పరిశుద్ధాత్ముడు కూడా జీవిస్తున్నాడు కదా. నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఆ పాపపు స్వభావాన్ని ఓడించడం నీ చేతిలో ఉంది. దేవుడు ఎప్పుడు కూడా మన చేతిలో స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు మనల్ని పరిశుద్ధంగా చేసుకోవాలనుకుంటే చేసుకున్నాడు, ఆయన సామర్థ్యుడే. కానీ దేవుడు ప్రేమమయుడు, ఆయన స్వేచ్ఛని చేతిలో పెట్టాడు. అప్పుడు ఆదాము కూడా తన చేతిలో సృజించుకుని వాళ్ళు ఆజ్ఞ తప్పకుండా చేయాలనుకుంటే అసలు ఫలం పెట్టేవాడే కాదు దేవుడు. దేవుడు ఏంటంటే తన దగ్గరికి మనం ప్రేమపూర్వకంగా రావాలని కోరుకుంటున్నాడు. నీలో ఉన్న నీకు ఒక పక్క పాపము లాగుతుంది, ఒక పక్క పరిశుద్ధత లాగుతున్నప్పుడు దేవుడు నీ చేతుల్లో పెట్టాడు. నువ్వు పరిశుద్ధత పట్టుకోవాలని నీ చేతుల్లో పెట్టాడు, నీకు నువ్వుగా పెట్టుకోవాలంటే. కానీ దాన్ని పట్టుకోవడానికి కావలసిన శక్తిని, ఈ పాపాన్ని జయించి పాప స్వభావాన్ని తొక్కి ఈ పరిశుద్ధతను పట్టుకోవడానికి కావలసిన శక్తిని నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. నువ్వు కేవలం ఇష్టపడాలంతే, ఆయన వైపు తిరగాలంతే. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను బైబిల్లో. అందరికీ తెలిసిన కాంటెక్స్ట్ అది. సమూయేలు గ్రంథంలో సౌలు రాజుకి ఒక పని చెప్పాడు, వెళ్ళి అమాలేకుల్ని అందరినీ చంపేసి రమ్మనేసి చెప్పాడు. కేవలం మనుషులే కాదు, ఉన్న ప్రతి దాన్ని సర్వనాశనం చేసేమన్నాడు. సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఉంటది. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో ఉంటది. ఒకసారి 3వ వచనం చదువు. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, అమాలేకులు వారు నిర్మూలన చేయమని చెప్పాను. చూడండి, ఆజ్ఞ క్లియర్ గా ఉంది. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, సమస్తాన్ని నాశనం చేసేమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఒక ఆజ్ఞకి ఏ మనుషుడు కూడా, ఏ భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా దానికి ఒక అక్షరం, ఒక పన్ను యాడ్ చేయడానికి కానీ తీయడానికి సరిపోదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ అంతే. దానికి మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం, లేకపోతే ఒక తీసేసుకున్నాం, మనం సర్దేసుకున్నామంటే ఒకవేళ చేస్తే నువ్వు ఏం చేస్తా పాపమే. ఇక్కడ ఒక క్లియర్ ఆజ్ఞ ఇచ్చాడు. అయితే సౌలు రాజు ఏం చేశాడు? వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టు యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకులందరినీ నాశనం చేశాడు, అందరినీ చంపేశాడు. కాకపోతే చేసిన తప్పు ఏంటంటే దాంట్లో కొన్ని ఎడ్లను గొర్రెలను తీసుకొచ్చుకుని తన దగ్గర పెట్టుకున్నాడు.
దేవుడికి తెలియదా మనం ఏం చేస్తున్నామో? మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో దేవుడికి తెలియదా? మనం ఏం ఆలోచిస్తున్నామో దేవుడికి తెలియదా? మనం ఏం చేస్తున్నామో దేవుడు చూడ వచ్చాడు. దేవుడు కోపం వచ్చింది, సమూయేలుని పంపించాడు, సమూయేలు వచ్చాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని ప్రశ్నిస్తే యాజ్ ఇట్ ఈస్ గా చేశాను నేను. దేవుడు ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ గా చేశాను కదా. ఏం ప్రాబ్లం అంటే మనకు వినపడుతున్న ఎద్దుల సౌండ్, గొర్రెల సౌండ్ ఏంటి? సగం చేసి సగం చేయకపోయినా కూడా పాపమే. దీన్ని బట్టి రాజు తన రాజ్యాన్ని కోల్పోయాడు కదా, తన సింహాసనాన్ని కోల్పోయాడు కదా. సగం సగం పనులు చేసినా కూడా పాపమే. ఆజ్ఞ అంటే ఆజ్ఞ మనం పూర్తిగా చేయాలి. రెండోది, ఇతను రీజన్ ఏం చెప్తున్నాడు? దేవా ఆ ఎడ్లు గొర్రెలు ఎందుకు తెచ్చినా తెలుసా? నీకు పనివాడికే తీసుకొచ్చాను. కారణం, ఏ కారణం కూడా పనిచేయదు. అది చివరికి దేవుడి కోసమే అయినా కూడా పనిచేయదు. ఎలా ఉంటుందంటే, దేవుడు దొంగతనం చేయొద్దన్నాడు. ఒకరు దొంగతనం చేశాడు, ఒక 100 రూపాయలు. దేవా ఏది దొంగతనం చేయొద్దంటే ఎందుకు దొంగతనం చేశారంటే, దేవా ఆ 100 రూపాయలు నీ కోనికే దొంగతనం చేశాను దేవా అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ చెప్తున్న సౌరభ కారణం అలాగే ఉంది. పాటించడం ముఖ్యం, నీకే కారణమే ఉండొచ్చు. అందుకే అక్కడ కింద బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. దేవుడికి బలు వద్దు. నువ్వు హృదయపూర్వకంగా అతనికి లొంగిపోవడం కావాలి. నువ్వు హృదయపూర్వకంగా ఆయన అడుగు జాడలో నడవడం కావాలి. హృదయపూర్వకంగా అతని మాట వినడం కావాలి. ఎందుకన్నట్టు ఈ విధంగా ఉంటే అప్పుడు నువ్వు బలు అర్పించినా, కానుక వేసినా, ఏం చేసినా దానికి వాల్యూ ఉంటుంది. ఏం చేయకుండా ఆయన మాట వినకుండా కానుక పట్టుకొస్తే దేవుడు అంటాడంటే నువ్వు నా మాట లేదు, ఈ కానుక అవసరం లేదు. అలా ఆలోచిస్తే మనకి ఎంతమంది ఎన్ని కానుకలు వ్యక్తమైపోతున్నాయో దేవుడి దగ్గరికి వెళ్తున్నాయా గమనించుకోవాలి. మన పరిచర్య విషయాల్లో కూడా అంతే. పరిచర్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం పరిచర్య చేయడం ముఖ్యమే, పరిచర్య చేయడం చాలా అవసరం. కానీ పరిచర్య చేసే విధానం ఆయన ఆజ్ఞల్లో ఉండాలి. ఆయన ఏ ఆజ్ఞ, ఏ పద్ధతులు అయితే చెప్పాడో ఆ పద్ధతుల్లోనే ఉండాలి పరిచర్య. అప్పుడు ఆ పరిచర్య దేవుడికి స్వీకరించబడతారు. మన ఉదయం నేను ఒక సంఘంలో ఒక సహోదరుని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా కక్ష పెట్టేసుకుని నేను దూషించేస్తాను. అయితే ఎందుకు నాకు కక్ష పెట్టుకున్నావు, ఎందుకు దూషించేస్తున్నావు అంటే వాడు సంఘాన్ని బాగు చేస్తానండి. సంఘాన్ని బాగు చేయడండి. ఫస్ట్ ఆయన ఇచ్చిన ప్రాథమిక ఆజ్ఞ సహోదరుని ప్రేమించు అనేసి అంటే నువ్వేమో సహోదరుని మీద కక్ష పెట్టేసుకుని నీ పరిచర్య కోసం, సంఘం కోసం, సంఘాన్ని బాగు చేయడం కోసం ఏదేదో చేసేస్తానంటున్నావు, గ్రూపులు కట్టేస్తానంటున్నావు. ఇది దేవుడు క్షమిస్తాననుకుంటున్నారా? దేవుడు ఇచ్చిన ప్రాథమిక ఆజ్ఞలో, ప్రథమ ఆజ్ఞలో సహోదరులను ప్రేమించు, సమాధానం కలిగి ఉండాలి, ఏ పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరిని చూడాలి. ఇది దేవుడికి కావాల్సింది. అందుకే పరిచయంతో ప్రధాన యాజకులతో అంటున్నారు కదా, వేషధారులారా మీరు దశభాగం చేస్తున్నారు, జీవనకరణ అభ్యర్థం నడుచుకుంటూ ఇవన్నీ తీసుకొని చేస్తున్నారు, కానీ నీతి, న్యాయము, ప్రేమ, విశ్వాసం వీటన్నిటిని విడిచిపెట్టారు. నాకు కావాల్సింది నీ జీవనకరణ బలం కాదు, నీ దశభావం కాదు. నాకు కావాల్సింది నువ్వు నీతిగా బతకడం. నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా నా నీతి వెలవడాలి, నా నీతి కనపరచబడాలి, నా మీద విశ్వాసం నీ క్రియల్లో కనపడాలి, నా ప్రేమ నీ క్రియల్లో ఉండాలి, నా ప్రేమ నువ్వు నీ సహోదరులందరి మీద చూపించాలి. అది ప్రాముఖ్యం అంటాడు దేవుడు. ఒకసారి అన్నారు, మరి నీ నామాన్ని మేము దెయ్యాలు అడగట్లేదా, నీ నామాన్ని మేము ప్రార్థన చేయలేదా, నీ నామాన్ని మేము కూర్చోలేదా, నీ నామాన్ని మేము మ్యూజిక్ ప్లే చేయలేదా, నీ నామాన్ని పాటలు పాడలేదా, మేము బోధన చేయలేదా అంటే నీ హృదయ స్థితి బాగలేదు, అక్రమం చేస్తున్నాను, అక్రమం చేయవాలని యుద్ధ నుండి ఏం చేయాలన్న ముందు దేవుడు ఒకటే క్వాలిఫికేషన్, నీవు మారు మనసు కలిగి ఉండాలి, నీ ఆత్మీయ స్థితి బాగుండాలి, తర్వాత ఈ పరిచర్యలు, భక్తి అని
చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. మనం నిర్లక్ష్యం చేస్తే మనమే మోసం చేసుకుంటాం. మన గమ్యం మనం ఊహించిన విధంగా ఉండదు. మనం ఏం చేసాము అన్నది కేవలం మ్యాటర్ కాదు, ఇక్కడ ఎలా చేసాము అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఒకసారి సంఘంలో అడుగు పెట్టిన తర్వాత, ఒకసారి సేవలో అడుగు పెట్టిన తర్వాత, ఒకసారి పరిచర్యలో అడుగు పెట్టిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అనేది ఎంత ప్రాముఖ్యమో, ఎలా చేస్తున్నావు, ఏ ఉద్దేశాలు కలిగి ఉంటున్నావు, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నావు అంతే మ్యాటర్ అవుతుంది. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఏదైనా స్వీకరించాలంటే పరిశుద్ధమైన వాటిని స్వీకరిస్తారు. మన సంఘంలో, మన వ్యక్తిగత జీవితంలో ప్రతి చోట వాక్యం పరిపాలించాలి. ఆయన ఇవ్వబడిన వాక్యం పరిపాలిస్తే మన వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి ఉంటారు, సంఘంలో అభివృద్ధి ఉంటారు. ఒక చోట అపోస్తల కార్యంలో ఒకసారి తీద్దాం, 9వ అధ్యాయం. కొద్దిగా సమయం అయిపోతున్నది, నేను చెప్పేస్తాను. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఏముంటారంటే, అప్పుడు వరకు క్రైస్తవ్యాన్ని దూషించిన సౌలు దేవుని చేత పట్టుబడి మారు మనసు పొంది పరిచర్య స్టార్ట్ చేసి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే, అప్పటి వరకు క్రైస్తవ్యానికి వ్యతిరేకించినప్పుడు అందరూ కూడా ఈ లోకాధికారులు అందరూ కూడా అతన్ని హీరో 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 అని కేకలు వేశారు. ఎప్పుడైతే ఆయన సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశారో అతను చంపడానికి ప్రయత్నించారు. అతను అప్పుడు హీరో అనేసి ఎవరైతే అతన్ని ఎత్తిపెట్టి కూర్చున్నారో వాళ్ళే సౌలు పౌలుగా మారిన తర్వాత, సువార్త ప్రారంభించిన తర్వాత చంపడం స్టార్ట్ చేయాలి. వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? పౌలు ఎప్పటివరకైతే వాక్యాన్ని ప్రకటించాడో అప్పటివరకు అతను హీరోగా ఉన్నాడు. ఎప్పుడైతే తన నోట వాక్యం ఉన్నదో అతను విలన్ అయిపోయాడు, చంపడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి వీళ్ళు చంపేవాళ్ళు ఎవరికి? పౌలు సౌలు లేకపోతే ఇంకొక టార్గెట్ కాదు, వాళ్ళకి వాక్యం టార్గెట్. వాక్యాన్ని చంపేయాలి వాళ్ళు. వాక్యాన్ని చంపేస్తే వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. చాలా మంది క్రైస్తవ సంఘాల్లో ఇదే, ఎవరైనా మన వాక్యాంశాన్ని ఏదైనా ఖండిస్తే వాళ్ళు నోరు మించారు. ఎందుకంటే వాళ్ళు నోరు తెరిస్తే మనం అనుకున్నది జరగదు, మన స్వభావాలు జరగవు, మన ఆలోచనలు నడవు. అందుకే అప్పుడు సంఘం అంతా ఏం చేశారు తెలుసా? ఆ పౌలు గారిని పట్టుకుని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వారందరి చేతుల నుండి తప్పించి ఆ మరణపాల నుండి తప్పించారు. అప్పుడు ఏమవుతుందో ఒకసారి 31వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున ఒక నిమిషం నుంచి చదువుతాను, అంత చదవద్దు. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల ఎంతంతటా సంఘము క్షేమాభివృద్ధి నుండి సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొచ్చు విస్తరించుచుండెను. ఎందుకు? వాక్యం బ్రతికింది. సంఘంలో వాక్యం బ్రతికి ఉంటే, సంఘంలో వాక్యం పరిపాలిస్తే, నీ వ్యక్తిగత జీవితంలో వాక్యమే నేను నడిపిస్తూ ఉంటే నీకు క్షేమము, అభివృద్ధి, విస్తరణ, సమస్త సమాధానం కలిగి ఉంటుంది. ఈరోజు వాక్యం యొక్క ప్రాముఖ్యతను మాట్లాడుతున్నారు దేవుడు. ఈ ఆత్మీయ స్థితి యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటే యొక్క ప్రాముఖ్యతను దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం పరిపాలించడం మన ఆలోచనలు, ఉద్దేశాలు కదా, వాక్యాన్ని చోటు. వాక్యం ఏం చెప్తుంది? ఒక కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమం చేయడం కరెక్టా కాదా? వాక్యం ఏం చెప్తుంది? ఆ కార్యక్రమంలో ఎటువంటి పద్ధతిలో చేయాలి? వాక్యం ఏం చెప్తుంది? ఎలా ముగించాలి? వాక్యం ఏం చెప్తుంది? ఎలా ఆరంభించాలి? వాక్యం ఏం చెప్తుంది? ప్రతిదానికి వాక్యం వాక్యం వాక్యం. ఆ గైడ్ లైన్స్ లో మనం వెళ్తే నీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది, నీ సంఘం బాగుంటుంది. ఈరోజు ఆదిమ కాలంలో ఉన్న సంఘ విస్తరణ, అక్షేమం, అభివృద్ధి లేకపోవడానికి కారణం ఈ రోజు క్రైస్తవ సంఘంలో ఇది లేదు. అప్పుడు పాటించారు వాక్యాన్ని, అప్పుడు సమస్తము వాక్యమే, ఇప్పుడు లేదు. అందుకే మన
జీవితాలు, క్రైస్తవ జీవితంలో ఎలా ఉంటుంది ఆలోచించాలి. దేవుడు మనము ఆయన చిత్తంలో ఉండాలనుకుంటున్నాడు. మన జీవితం అంతా కూడా అంటే క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత ఇంతకుముందు ఎలా ఉండొచ్చు, నాకేం కావాలి, నేనేం కోరుకున్నాను అనేది ఉండొచ్చేమో, కానీ ఒకసారి క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత నాకేం కావాలి, నేను ఎలా కావాలన్నది కాదు, నా దేవుడికి ఏం కావాలి, నా దేవుడికి అలా కావాలి. ఇది క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తు ప్రభువు వారు చివరి ప్రార్థన, కొన్ని గడియల్లో ఆయన సిలువ వేయబోతున్నారని తెలిసినప్పుడు ఆయన కిచెన్ తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి మానవుడైనా ఫుల్గా ఏం జరగబోతుందో ఫుల్గా ఒక పిక్చర్ ఐడియా ఉంది. ఆయనకి ఏం జరగబోతుందో ఆయనకు కళ్ళు ముందు కనబడుతుంటే కొద్దిసేపట్లో నా మాంస ముద్దల్ని ముద్దలు లాగేపోతున్నారు అని ఆయనకి కళ్ళ ముందు కనపడుతుంటే, ఎంత వేగులు కాలంలో చేతుల్లో కొట్టేపోతున్నారు అని కళ్ళ ముందు కనపడుతుంటే, ముళ్ళ కిరీటం ఇంత ముళ్ళు గుచ్చుకుని పట్టబోతున్నారు అని కళ్ళ ముందు కనపడుతుంటే, ఆయన ఒక సాధారణ మానవుడిగా టెన్షన్ భరించలేక బీపీ టెన్షన్ పెరిగిపోయి ఆయన రక్తం చెమటగా కారి దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. అయ్యా, నేను భరించకపోతున్నాను అయ్యా, నాకేం జరగబోతుందో తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది, నేను ఎలా తట్టుకుంటాను అనేసి ఏడుస్తా ప్రతిమాలదాన్ని చిత్తం. ఏదైనా కొంచెం పాజిబిలిటీ ఉంటే ఈ యొక్క దీనిని ఈ కార్యం నుండి తీసివేయి అని అడిగి ఎంతగా బాధ ఉన్నా కూడా ఆయన అడుగుచు ఒక మాట అన్నాడు, నీ చిత్తమే జరుగునుగాక. మనం చిన్న స్వలాభాల కోసం, చిన్న ఆడటాల కోసం ఒకరిని ఇష్టపొచ్చిన మాటలు, ప్రతీకారాలు, కక్షలు, అసూయలు, స్వార్థాలు, ఈర్ష్యలు ఇవన్నీ చేస్తా మనం ఆయన పేరుతో క్రైస్తవులు అని ఎలా పిలువబడతాం? అసలు ఏ అడగఉంది మనకి? ఆలోచిస్తున్నామా? నీకు ఒకరితో సమాధానం లేదంటే ఒక రోజున ఆ రోజున నువ్వు క్రైస్తవుడు అని పిలువబడ్డానికి అర్హత లేదు నీకు. ఒకరి మీద కక్ష పెట్టుకున్నావంటే ఆ రోజు నువ్వు క్రైస్తవుడు అని పిలువబడ్డానికి అర్హత లేదు నీకు. ఎవరెవరు అవసరం ఉందండి? మన కుటుంబస్తులు మనం క్షమించుకోగలుగుతున్నామా? ఏ విధంగా క్రైస్తవులు మనకి పిలువబడతాం? ఏ అర్హత ఉంది మనకి? ప్రతిదినము మారు మనసు కావాలి మనకి. ప్రతిరోజు మారాలి. ప్రతిరోజు మన ఆత్మకు అప్పగించుకోవాలి. ప్రతిరోజు ఆయన అడుగు చాడలు నడవాలి. ఆ ఆత్మీయ స్థితి మనకుంటే అప్పుడు మనం చేసే ప్రతి భక్తికి, చేసే ప్రతి కార్యానికి, చేసే ప్రతి సేవకి, వేసే ప్రతి కాడికి విలువ ఉంటుంది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందామా? మనం ప్రతి వారం చర్చకి రావడం, వాక్యం పెట్టడం, గంటలు లైవ్ మెసేజ్లు పెట్టుకుని వినడం, గంటలు ప్రార్థించడం, ఇవన్నీ మంచివే ఎప్పుడంటే నీ హృదయ స్థితి బాగున్నప్పుడు, నువ్వు మారు మనసు పొందుకున్నప్పుడు. నీ అంతా నిన్నే చేయమంటాడు. నువ్వు జస్ట్ ఇష్టపడితే దానికి కావాల్సిన శక్తి అందరినీ నేనిస్తానంటున్నాడు దేవుడు. అటువంటి శక్తిని మనం పొందుకుందాం. మనం విలువైన పాత్రగా మార్చబడాలి. మన ఇష్టమైన ఆలోచనతో, మన ఇష్టమైన ఉద్దేశాలతో మనము ఏమి చేయలేం, ఏం సాధించలేం. జస్ట్ టైం పాస్ అవుతుందంటే, టైం వేస్ట్. ఆ విధంగా మనం ఉండగలిగితే ఈరోజు క్రైస్తవులు అద్భుతాలు అని కోరుకుంటున్నారు. నిజంగా ఈ విధంగా మనం జీవించగలిగితే కనుక నువ్వు అద్భుతాలు కోరుకోవడం కాదు, నువ్వే ఒక అద్భుతంగా మార్చబడతావు. నువ్వు ఆశీర్వాదాలు కోరుకోవడం కాదు, నువ్వే ఒక ఆశీర్వాదం. క్రైస్తవ ప్రపంచంలో నువ్వు ఒక ఆశీర్వాదంగా వెళుతావు. ఈ అపోస్తలుడైన పౌలు
పరిచయం చేస్తే ఆశీర్వాదాలు లోక సంపదలు వచ్చేస్తారనుకుంటే ఈ ఎన్ని సంపదలు రావాలండి? అది చచ్చిపోయేంత వరకు దీన స్థితిని, ఉండడానికి ప్లేస్ లేకుండా, తినడానికి సరైన కూడు లేకుండా పరిచయం చేశారు. ఆయన ఎప్పుడు లోక సంపదలు కోరుకోలేదు. కానీ ఈ రోజున 800 కోట్ల మంది ప్రపంచంలో ఉంటే 500 కోట్ల మంది ఆయన రాసిన పత్రికలు చదువుతున్నారంటే ఇది ఆయన ఎంత ఆశీర్వాదకరంగా మారాడో మనం గమనించాం. మనం ఆ విధంగా జీవించగలిగితే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట, మనం చేసే ప్రతి కార్యము 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ విధంగా మన సంఘంలో ఉండగలిగితే సంఘం దానికి అదే అభివృద్ధి చెందుతుంది. నువ్వు నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ స్థితిని సరి చేసుకుంటే, ప్రతి ఒక్కరు తన యొక్క ఆత్మీయ స్థితిని సరి చేసుకుంటే సంఘం అంతా కూడా ఎంతో అభివృద్ధి, ఎంతో క్షేమం. మనం వేరే వాళ్ళ మీద ధ్యాస, మన వ్యక్తిగత జీవితాన్ని మనం సరి చేసుకున్నాం, మన వ్యక్తిగత ఆత్మీయ స్థితిని పరీక్షించుకున్నాం. మనందరికీ మనలో ఉన్న లోపాన్ని చూపించాలన్నా, మనల్ని సరి చేయాలన్నా దేవుని వాక్యమే. ప్రకటన గ్రంథంలో లవోదికీయ సంఘంతో ఉంటున్నాడు కదా, నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. ఎందుకంటే చల్లగా ఉంటే నువ్వు పాపంలో బ్రతికితే ఏదో ఒక రోజు దేవుడి గురించి తెలుసుకుని దేవుడిని పట్టుకునే అవకాశమే ఉంది. వెచ్చగా ఉంటే ఇంకా వెళ్ళాలనుకుంటూ నువ్వు చక్కగా ఆత్మీయంగా ఉన్నావు. బట్ నిలువెచ్చగా ఎలా ఉండిపోతుంటే, అంటే ఆత్మీయ స్థితి లేకుండా నేను చేస్తూనే ఆత్మీయ స్థితి అని మోసం బ్రతికిపోతుంటే నిన్ను ఎవరు బాగు చేయలేదు. అందుకే నా నోట నుండి నీ మీద ఉమ్ము వేయని దృష్టించున్నాను. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ రక్షింపబడలేవు. ఎందుకంటే ఒక మత్తులో బ్రతుకుతున్నావు, నువ్వు ఒక మాయలో బ్రతుకుతున్నావు, ఒక మోసంలో బ్రతుకుతున్నావు. నిద్రపోతున్నానని నటించేవాడిని మనం ఎప్పటికీ లాభలేదు. మనం మోసం చేసుకోవద్దు. మన సంఘంలో కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు టైం టు టైం జరుగుతున్నాయి, కావాల్సిన ఓడలన్నీ చక్కగా సమకూర్చబడుతున్నాయి, ఎప్పటికప్పుడు స్పాన్సర్స్ వస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి కదా, నాకు ఏ లోటు లేదు అని సంఘం అనుకుంటుంటే కింద 17 వచనంలో అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు, దిగంబరుడు అయినావు, నువ్వు ఏదో పెద్ద ధనవంత కదా అనేసి గొప్పవాడు అనుకుంటున్నావు, నీ ఆత్మీయ స్థితి మాత్రం జీరో, ఏమీ లేదంటున్నాడు. అందుకే నువ్వు దిగంబరుడు, దౌర్భాగ్యుడుగా, పనికి మాలినవాడిగా ఉన్నావు అనేసి లవోదికీయ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి కార్యక్రమాలు జరిగిపోవడం ముఖ్యం కాదు, కార్యక్రమాలు ఎంత రిచ్గా జరుగుతున్నాయని ముఖ్యం కాదు, ఎంత గొప్ప గొప్ప స్పాన్సర్లు, ఎంత పెద్ద స్పాన్సర్లు వస్తున్నారని ముఖ్యం కాదు. మనం చేసే కార్యక్రమాల ద్వారా ఎంతమంది ఆత్మీయంగా బలపడుతున్నారు, మనం చేసే కార్యక్రమాలు ఎంత ఆత్మీయంగా ఉంటున్నాయి, అది ముఖ్యం. కాబట్టి మనం సరి చేసుకుంటాం. మనం బాగుంటే, నేను ఒక్కడిని బాగుండాలనుకుంటే సంఘం అంతా బాగుంటుంది, సంఘానికి క్షేమంగా ఉంటుంది, సంఘానికి అభివృద్ధి ఉంటుంది, సంఘానికి విస్తరణ ఉంటుంది. మన మీద ఫోకస్ చేసుకుందాం, పక్కల గురించి మన ఆత్మీయ స్థితిని ఫోకస్ చేసుకుందాం ఫస్ట్, తర్వాత మిగతా అట్టి గొప్ప వాక్యం దేవుడు మనందరికీ దయచేయగా.